నమస్తే, నేను మీ రవీంద్ర. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అంటూ వెలుగెత్తి చాటిన మహా శ్రీరంగం శ్రీనివాసరావు. అదే మన శ్రీశ్రీ. తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం 1950లో పుస్తక రూపొందాలి. ఈరోజు నేను మహాప్రస్థానం గురించి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నా. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. నిద్రాణంలో ఉన్న యువతని మేల్కొల్పుతూ రాసిన ఈ కవిత అంటే నాకు చాలా ఇష్టం. స్వాతంత్రోద్యమంలో మన యువతకి స్ఫూర్తినిచ్చేలా రాసిన ఈ కవిత 1934 ఏప్రిల్ 12న రాయబడింది. ఆర్థిక కష్టాల వల్ల 1950 వరకు ముద్రణ సాధ్యం కాలేదు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అసురునొక్కటి దారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను అంటూ శ్రీశ్రీ అల్లిన ఒక్కో పదం చదువుతున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుతున్నాయి. ఇలాంటి పదాలతో కూడిన మహాప్రస్థానం ఒక మహా అద్భుతం. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతుగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. ఈ కవిత చదువుతూ ఉంటే అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంతమంది నిన్ను వదిలి వెళ్ళినా దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోమ్మంటూ రచించిన ఈ కవిత శ్రీశ్రీకే చెల్లుతుంది. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించి బలం దరిద్రికి బలికావించి కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మజలాన్ని ఖరీదు లేదు. కార్మిక కర్షక వీరుల గురించి లోకానికి చాటి చెప్పిన కవి మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానానికి ఒక కరికి తురాయి ఈ కవిత. కవిత ఓ కవిత, నా యువకాశల నవపేశల సుమగీత వర్ణంలో నేనొక సమ్మూర్తంలో అతి సుందర సుస్యందున మందున దూరంగా వినువీధుల్లో విహరించే అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతికే ఒక తపమై వెతుగాడే నిమిషాలందు నిషాలందు ఎటు చూచిననే చటులలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడినై సృష్టించిన రోజులు లేవా. 1931లో BA పూర్తి చేసిన శ్రీశ్రీ వివిధ ఉద్యోగాలు చేసిన తన సొంత భావాల కారణంగా ఎందులోనూ ఎమడలేక చివరికి సినీ రంగంలో స్థిరపడ్డారు. తెలుగు కవిత్వాన్ని ఖండించి దీవించి శాసించి రక్షించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటే మన శ్రీశ్రీ గారు 1983 జూన్ 15న మహాప్రస్థానం. మహాకవి శ్రీశ్రీ గురించి నేను చెప్పేటప్పుడు నేను చెప్పినటువంటి పదాల్లో కానీ ఆయన రాసినటువంటి కవితల్లో కానీ ఎలాంటి పొరపాట్లు దొర్లినా దయచేసి నన్ను క్షమించగలరు.